ఇవాళ మనం దక్షిణ భారతదేశంలోని అద్భుతమైన అలాగే అతి ప్రాచీనమైన దేవాలయాల్లో ఒకటైన మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికైతే వచ్చాం. ఈ ఆలయంలో మధుర మీనాక్షి అమ్మవారితో పాటుగా సుందరేశ్వర స్వామివారు కొలువుదీరిన పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రము భారతదేశంలోని అత్యధిక ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో మొత్తం 14 గోపురాలు ఉన్నాయి. ఈ గోపురాలలో దక్షిణ గోపురం చాలా ప్రాముఖ్యమైనది. అలాగే 170 అడుగుల ఎత్తులో నిర్మించబడి ఉంటుంది. ఈ ఆలయం ద్రవిడియన్ శిల్పకళలతో ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. 2500 సంవత్సరాల క్రితం నాటి అతి ప్రాచీనమైన నగరమే ఈ మదురై నగరం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రూప్ సింగ్ బ్లాగ్స్ కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో ప్రాచీనమైన అలాగే పుణ్యక్షేత్రం అయినటువంటి మధుర మీనాక్షి అమ్మా దేవాలయానికి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, స్థల పురాణం ఏమిటి, ఆర్కిటెక్చర్ హైలైట్స్ ఏంటి, టెంపుల్ టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేను తమిళనాడు ట్రిప్లో భాగంగా తిరుచిరాపల్లి నుండి మదురైకి అయితే చేరుకున్నాను. మీరు కనుక మన తెలుగు రాష్ట్రాల నుండి మదురై చేరుకోవాలి అనుకుంటే మనకి మేజర్ సిటీస్ అయినటువంటి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతి వీటి నుండి డైరెక్ట్ మదురై రావడానికి వీక్లీ ఎక్స్ప్రెసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కనుక బస్సులో మదురై చేరుకోవాలి అనుకుంటే ముందుగా మీరు చెన్నై బస్టాండ్కి అయితే చేరుకోండి. చెన్నై బస్టాండ్ నుండి మదురైకి డైలీ బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. 8 to 9 అవర్స్ జర్నీ టైం పడుతుంది. ఒకవేళ మీరు ఫ్లైట్లో రావాలి అనుకుంటే మేజర్ సిటీస్ అయినటువంటి విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, హైదరాబాద్ ఈ స్టేషన్ నుంచి మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. డైరెక్ట్ మనకి మదురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఉంది. మీరు ఫ్లైట్లో వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి ఆటో కానీ ట్యాక్సీ కానీ తీసుకుంటే మీకు 40 to 45 మినిట్స్లో మీరు మదురై అమ్మా టెంపుల్కి అయితే చేరుకోవచ్చు. నేను మదురైకి అయితే ట్రైన్లో చేరుకున్నాను. అది చేరుకున్న తర్వాత స్టేషన్కి పక్కనే ఈ హోటల్ని బుక్ చేసుకున్నాను. ఈ హోటల్ వచ్చేసి నాకు 1200 రూపీస్ ఛార్జ్ చేశారు. ఒక నైట్కి ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాను. ఈ హోటల్ నుండి నాకు టెంపుల్ జస్ట్ 350 మీటర్స్ మాత్రమే. చాలా వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. మీరు కనుక మదురై వస్తే ఈ హోటల్ని కానీ లేదా టెంపుల్కి దగ్గరలో ఉన్న హోటల్ కానీ ప్రిఫర్ చేసుకోండి, వాకబుల్ డిస్టెన్స్లో ఉండేటట్టు. మీకు కనుక ఒక రోజు కనుక ఎక్స్ట్రా స్పేర్ ఉంటే కనుక మదురైలో హోటల్ వాళ్ళు చాలామంది 1 డే టూర్ ప్యాకేజెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. నేను తీసుకున్న హోటల్లో కూడా 1 డే టూర్ ప్యాకేజ్ ఉంది. కొడైకెనాల్కి, రామేశ్వరము, కన్యాకుమారి ఇలా 1 డే ట్రిప్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళు హోటల్లో ప్లాన్ చేసుకోవచ్చు. వీళ్ళని రిసెప్షన్లో అడగండి, దాని డీటెయిల్స్ అన్ని వాళ్ళే చెప్తారు. నేను తీసుకున్న రూమ్కి అయితే వచ్చేసాను. రూమ్ 1200 రూపీస్ ఛార్జ్ చేశారు. రూమ్ అయితే చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. అన్ని రూమ్లో ఏసీ ఉంది, టీవీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫ్రెషప్ అయిపోయి టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్థల పురాణం ఏంటి, టెంపుల్ హిస్టరీ ఏంటి, ఆర్కిటెక్చర్ ఏంటి, ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకుందాం. వెళ్దాం పదండి. రూమ్లో ఫ్రెషప్ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే చేరుకున్నాను. మీకు కనిపిస్తున్నదే దక్షిణ గోపురం. దక్షిణ గోపురంలో నుంచే మనకి ఎంట్రన్స్ ఉంటుంది ఈ దేవాలయంలో. ముందుగా ఆలయ నిర్మాణం ఏంటి, అలాగే ఆలయ చరిత్ర, అమ్మవారి అవతారము, ఈ అన్ని విషయాలు తెలుసుకుందాం పదండి. ఆలయ నిర్మాణం గురించి తెలుసుకుంటే ఈ ఆలయం యొక్క తొలినాటి నిర్మాణము 1000 నుంచి 1500 సంవత్సరాల మధ్య కాలంలో జరిగినది. పాండ్యులు, చోళులు, నాయక రాజులు ఈ ఆలయానికి భారీగా విరాళాలు ఇచ్చి నిర్మించారు. 14వ శతాబ్దంలో మదురైపై దాడులు జరిగాయి. దాని కారణంగా ఆలయం కొంత నాశనం అయిపోయింది. తిరుమల నాయకుడు మరియు ఇతర నాయక రాజులు 16 నుంచి 17వ శతాబ్దంలో దీనిని తిరిగి అద్భుతంగా పునర్నిర్మించారు. ఇవాళ మనం చూస్తున్న ఎత్తైన గోపురాలు, శిల్పకళ, రంగురంగుల శిల్పాలు అన్నీ నాయకుల కాలపు గొప్ప నిర్మాణాలుగా చెప్పుకోబడుతున్నాయి. ఇప్పుడు మనం మీనాక్షి అమ్మవారి అవతారము అలాగే వివాహము ఆ చరిత్ర ఏంటో తెలుసుకుందాం. పాండ్యుల రాజు అయినటువంటి మలయధ్వజ పాండ్యుడు యజ్ఞం చేసినప్పుడు యజ్ఞగుండం నుండి 3 రొమ్ములతో చాలా అందమైన ఒక అమ్మాయి అవతరిస్తుంది. అప్పుడు అతనికి ఆకాశవాణి ఆ రాజుకి ఏమని చెప్తుందంటే, ఈమెకు భవిష్యత్తులో శివుడు అంటే సుందరేశ్వర స్వామి వారితో వివాహం జరుగుతుంది. ఆ వివాహం జరిగిన తరువాత తన 3వ రొమ్ము అదృశ్యమవుతుంది అని చెప్తుంది. మధుర మీనాక్షి అమ్మవారు తన వయసు పెరిగే కొద్దీ తను విహారయాత్రలకు వెళ్ళాలని భావిస్తుంది. అప్పుడు తన తండ్రి అయినటువంటి మలయధ్వజ పాండ్యుడికి చెప్పగా సరే అమ్మా అని అంటాడు. అప్పుడు మీనాక్షి అమ్మవారు ప్రపంచ యాత్రలకు వెళ్తుంది.
ఆ ప్రపంచ యాత్రకు తిరిగి వచ్చిన తరువాత శివ పరమాత్ముడు సుందరేశ్వర అవతారంలో మధురైకి వచ్చి ఆమెను వివాహం చేసుకుంటారు. ఈ దివ్య వివాహాన్ని ప్రతి సంవత్సరం తిరుకల్యాణం లేదా చిత్తరతిర అనే పేరుతో ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ మన మధురైలో ఈ తిరుకల్యాణ మహోత్సవం చాలా కన్నుల పండుగగా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కనిపిస్తుందా రెస్ట్ హౌస్ అని? ఇది మన టెంపుల్ కి పడమర గోపురంకి ఆపోజిట్ లో ఉన్నది. చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది. ఒకసారి పడమర గోపురం మీకు కనిపిస్తుందా? దానికి పక్కనే అన్నమాట. ఒకవేళ మీకు టెంపుల్ కి దగ్గరలో కావాలి అనుకుంటే ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చు. దగ్గరలో ఉంటుంది, టెంపుల్ దర్శనం కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం టెంపుల్ కి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ మొబైల్ లాకర్ అండ్ బ్యాగ్ లాకర్. ఇక్కడ చెప్పులు ఏదైనా సరే ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. చెప్పులు అయితే మాత్రం ఫ్రీ, ఏం ఛార్జ్ చేయరు. కానీ మొబైల్కి వచ్చేసి 5 రూపీస్, బ్యాగ్ వచ్చేసి కూడా 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. పర్ బ్యాగ్ 5 రూపీస్. నేనైతే ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకుని బయటికి అయితే వచ్చాను. నా టెంపుల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. దేవాలయం లోపల అడుగు పెట్టగానే ఆ ఆధ్యాత్మిక వాతావరణము, గంటల శబ్దం, అగరబత్తుల సువాసన అన్నీ మన మనసుకి శాంతంగా హాయిగా అనిపిస్తాయి. మీరు మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ ని అస్సలు మర్చిపోరండి టెంపుల్కి వస్తే మాత్రం. ఇప్పుడు మనము టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ హైలైట్స్ ఎంతో తెలుసుకుందాం. ఈ ఆలయంలో మొత్తం 14 గోపురాలు ఉన్నాయి. దానిలో దక్షిణ గోపురం అయితే 170 అడుగుల ఎత్తులో నిజంగా ఒక కళాఖండంగా ఉంటుంది. ఇక్కడ 1000 స్తంభాల మండపం, రంగురంగుల శిల్పాలు, ఇక్కడి లోపల తీర్థం అన్ని చూడడానికి కళ్ళకు పండగ ఉంటుంది. మీరు మాత్రం తీర్థాన్ని చూడడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదే అండి టెంపుల్ టైమింగ్స్. మీరు చెక్ చేసుకొని వెళ్ళండి. కట్టెన్ టైం అంటే క్లోజింగ్ టైం అని అర్థం. మీరు ఎప్పుడైనా మధురైకి వస్తే తప్పకుండా మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ వీడియోస్ కోసం మా ఛానల్ రూప్ సింగ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.